అన్న చూస్తున్నారు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను ఉండడం వల్ల విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఇంకా ఉందని చెప్పి కానీ అక్కడ కార్మికులు ఆందోళన చెందుతున్నారు దీనివల్ల. అక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ ఏమో నేను ఉండబడలే మీ అందరికీ జరిగినాయి అని చెప్తున్నారు. ఆయన రాజకీయ పరంగా ఏంటంటే వెన్నుపోటు రాజకీయాలు చేసే అలవాటు ఉంది కాబట్టి అలాగా కార్మికులు కూడా అలాగే భావిస్తున్నారు. ఆ వెన్నుపోటు రాజకీయం మా మీద కూడా ఇలా చేస్తున్నారు అని. వెనక నుండి ఏమో మీ ఎదురు నుండి మేము ఉన్నామని చెప్తున్నారు. వెనక నుండి ఒక్కొక్కరిని తీసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. అంటే విశాఖపట్నానికి రాబోయే రోజుల్లో సింగపూర్ నుంచి డేటా తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది ఎలా చూస్తారు? సింగపూర్ నుండి డేటాలు అన్నీ ఎందుకన్నా ఇక్కడ మనప్పుడు విశాఖపట్నంలో అక్కడ కార్మికుల సమస్యలు ఈ ప్లాంట్ పోకుండా కాపాడమని చూద్దాం. ఎక్కడో ప్రాజెక్టులు అన్నీ మనకెందుకు. ఓకే అన్న చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను వద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆర్థిక రాజధానిగా విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తానని చెప్పిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నదే కరెక్ట్ అండి. ఏంటంటే ఇప్పుడు అంటున్నారు అమరావతి ఒకటే అని చెప్పి వేలాడితే రేపు రాయలసీమలో అయినా ఇటైనా 2 పక్కల గొడవలు జరుగుతాయి. అనవసరం. ఎందుకంటే 3 రాజధానులనే కరెక్ట్. అసలు అమరావతి మూడేళ్ళలో కంప్లీట్ చేస్తా అంటున్నారు ఎలా ఉంటుంది అంటారు? అయ్యే పని కాదండి. 25 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్కి. ఏది ఈయన రాకముందు నుండి వస్తే ఈ 40 ఏళ్ళు పట్టుద్ది మామూలుగా అయితే రాజధాని అవ్వాలంటే. ఇవన్నీ జరిగే పనులు కాదు. 3 ఏళ్ళలో 1 ఇయర్లో పోలవరం కంప్లీట్ చేయమని చూద్దాం. చూస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటనలో కూడా కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యం చేస్తున్నాడు, రాళ్ళు దాడి చేస్తున్నారు. అవన్నీ ఉత్తు మాటలండి. ఎందుకంటే రాజకీయం కోసం ఏదో బుర్ర జల్లాలని జల్లుతున్నారు. అదంటే టైంపాస్, నిదానంగా టైంపాస్ చేస్తున్నారు. జనానికి ఏమైనా మంచి చేయాలనుకుంటే చేయాలి, లేదంటే లేదు. అది క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎంతసేపు వాళ్ళు చేశారు అది కాదు, మీరేం చేస్తున్నారు అనేది కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీల్ని కానీ గూండాల్ని తయారు చేస్తున్నారని చెప్పి విశాఖపట్నం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు సార్ ఎలా చూస్తారు? గుండాలు తెలుగుదేశంలో లేని గుండాలు ఎక్కడ ఉన్నారా? తెలుగుదేశంలో లేని గుండాలు ఉన్నారా? ఎందుకు తయారు చేస్తున్నారు? ఏదైనా ప్రశ్నిస్తేనేమో దాడులు, పోలీస్ స్టేషన్లో కేసులు. ఏం చూడట్లేదు మనం. ఎంతమంది కేసులు లేవు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. అవన్నీ ఊరికే పోవు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఊరికే పోవు సార్ చూస్తున్నారు ఈరోజు నిన్న కూడా విడుదలైన కొమ్మినేని శ్రీనివాస్ గారు విడుదలయ్యారు. చూస్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల సుప్రీంకోర్టు కల్పించుకుంటే కానీ విడుదల అవ్వలేదు. ఏదో దొంగ కేసులు పెట్టి దాన్ని కూడా ఎస్టీ అట్రాసిటీ కేసే. ఎవరి మీద అయినా కూడా నాన్ బెయిల్ కావాలంటే ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేయడం, బెయిల్ రాకుండా చూడడం, ఆనందించడం, ఇదే చేసేది. అందుకనే లేదు సార్ ప్రభుత్వ తరఫున వాదించిన న్యాయవాదులు కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారు నవ్వాడు ఆ డిబేట్లు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్పారు? మేము కూడా నవ్వుతాం, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సాక్షులు చెప్పిందని మేము కూడా నవ్వుతాం మరి అని చెప్పాడు కదా. అంతకన్నా షేమ్ఫుల్నెస్ ఏముంది చంద్రబాబు నాయుడికి? నవ్వితే కేసు పెట్టేస్తారా? నవ్వితే కేసు పెడతారా? సుప్రీంకోర్టు చెప్పిందంటే సిగ్గుపడాలి, వీళ్ళు సిగ్గుపడాలి. అక్కడ ఉన్నాడు కదా ఏవియేషన్ మినిస్టర్, రిజైన్ చేయాలి. అంత మేజర్ యాక్సిడెంట్ అయిన గురించి. ఏవియేషన్ మినిస్టర్ మేజర్ యాక్సిడెంట్, ఎన్నో మిస్టేక్లు ఉన్నాయి. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోలేదు. మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఉండదా? తెలుగుదేశం ఎంపీ కదా అతను. మరి దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత ఉండదా? ఎవడనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రిజైన్ చేయాలి. చేయలేదు. కేఏ పాల్ అడిగాడు, ఎవడు అడగలేదు. అంబటి రాంబాబు అడిగాడు రిజైన్ చేయమని. కేఏ పాల్ని ఒక జోకర్గా చూస్తారు, చక్కర పాయింట్ మాట్లాడాడు. ఒక జోకర్లా చూస్తాడు కానీ చక్కని పాయింట్ మాట్లాడాడు. సార్ మరి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? శాంతి భద్రతలు చూస్తున్నాం కదా. ఎవరన్నా ఎంతమంది అమ్మాయిల్ని చంపేయట్లేదు. ఈ మధ్యన ఒక అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిని చెప్పారు. ఇంకో అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానికి హోమ్ మినిస్టర్ లేడీ, దానికి బాధ్యత ఉండదు. కనీసం పశ్చాత్తాపం కానీ అయ్యో మనం చేయలేకపోతున్నాం కానీ మన గవర్నమెంట్లో లేడీస్ ఇలాగ అయిపోతున్నారని కానీ ఒక చిత్త బాధ కూడా వ్యక్తం చేసినట్టు ఉండదు. హావభావాలు తెలిసిపోతే మాట్లాడడం తెలుస్తుంది కదా. బాధపడే వాళ్ళు ఎలా మాట్లాడతారో అయితే నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటుందండి. ఒక లేడీ హోమ్ మినిస్టర్ ఉంటే లేడీస్ రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎంతమంది చనిపోతున్నారు? రోజుకొకరు చనిపోతున్నారు. దానికి బాధ్యత ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం గోల్ చేసేవారు.